హత్య కేసులో కాసేపట్లో నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ జరగనుంది. ఎంపీ అవినాష్ రెడ్డి కోర్టుకు హాజరు కానున్నారు. న్యాయస్థానం ముందుకు విచారణకు అప్రూవర్ గా మారిన దస్తగిరి కూడా హాజరు కానున్నాడు. తెలంగాణ పోలీసుల ద్వారా భద్రత కల్పించాలని దస్తగిరి న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు సమాచారం. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న నిందితులను పోలీసులు కోర్టు ముందు హాజరుపరచనున్నారు. వివేక హత్య కేసులో కాసేపట్లో నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ జరగనుంది. ఎంపీ అవినాష్ రెడ్డి కోర్టుకు హాజరు కానున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, మరికొద్దిసేపట్లోనే నాంపల్లి సిబిఐ కోర్టులో వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి విచారణ కొనసాగనుంది. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి నిందితుల్ని కోర్టు ముందు హాజరుపరుస్తారు. మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరి కూడా కోర్టు ముందు హాజరయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. గత విచారణలో అతనికి విచారణకు రాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో దస్తగిరి గత విచారణకు రావడం జరిగింది. విచారణ సందర్భంగా రీకాల్ పిటిషన్ వేయడంతో రీకాల్ పిటిషన్ కూడా అనుమతించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు మరోసారి దస్తగిరి విచారణకు హాజరవుతారు. ఇక తను జైల్లో ఉన్నటువంటి సమయంలో దాదాపు 20 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కింద ఇచ్చి ప్రలోభాలకు గురి చేశారంటూ కూడా తను ఇప్పటికే మీడియాతో మాట్లాడడం జరిగింది. మరోవైపు సిబిఐ అధికారులు కూడా అంశాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి వాటికి సంబంధించి ఈ రోజు కోర్టులో ఏమైనా అతన్ని క్వశ్చన్ చేస్తే ఈ విషయాలు చెప్తాడా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు తనకు ఏపీ పోలీసులతో కాకుండా తెలంగాణ పోలీసులతో భద్రతలు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా మరికొద్దిసేపట్లో నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. 10:45 విచారణ ప్రారంభమయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. చంద్రిక, థ్యాంక్ యూ ప్రవీణ్.